ఈ రోజున మొదలైన గ్లోబల్ సమ్మిట్ ఈవెంట్ అనేది చేస్తున్నారు మన తెలంగాణ రాష్ట్రంలో. అలాగే 2047 కల్లా కూడా మన తెలంగాణ లండన్ లెక్క తయారైతుంది అని చెప్తున్నారు. ఎంతవరకు నిజం ఉందని నమ్ముతున్నారు? వాస్తవానికి అవుతుందండి. ఎందుకంటే మనం చూసుకుంటే గత 2014 తర్వాత హైదరాబాద్ నగరాన్ని మనం అసలు ఊహించలేకపోయినాం. వీళ్ళు ఎవరైనా ఒక 10 సంవత్సరాల కన్నా బయటకు ఇలా హైదరాబాద్ నగరానికి వస్తుంటే నైట్ పూట చూస్తుంటే ఇది అమెరికానా అసలు హైదరాబాద్ అని చెప్పేసి అందరు కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం చూసుకుంటే రజనీకాంత్ గారు కానీ హీరో లయ గారు కూడా వాళ్ళు వచ్చి కూర్చున్నట్టు అసలు అమెరికాలో ఉన్నామా ఏంది అనుకుంటారట. ఆ విధంగా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా మంచిగా ఉంది. కాబట్టి 47 కల్లా మనం ఊహించిన దానికన్నా రెట్టింపు కూడా డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కానీ తర్వాత హైదరాబాద్ నగరంలో ఉండే అందరు కూడా అన్ని విధాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ బాగున్నాయి. కాబట్టి కంపల్సరీ ఆ 2047 కు ముందే కూడా ఇంకా అంతకు రెట్టింపు కూడా అయ్యే అవకాశాలు 100% కనిపిస్తుంది. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు 47 అంటే ఇప్పుడు 25 కదా. ఈ కొద్ది సంవత్సరాల్లో లండన్ లాగా మార్చేంత అవుతుంది అనుకుంటున్నారు? 100% అండి. ఎందుకంటే మనం చూస్తుంటే 22 సంవత్సరాలు ఉంది. 10 సంవత్సరాలనే హైదరాబాద్ ఇంత తీసుకపోయారు. ఎక్కడ కూడా మనం చూసుకుంటే సిటీ ఎక్కడికి పోయినా కూడా మినిమం దగ్గర 60 నుంచి 70 కిలోమీటర్ల దూరం పోయింది. ఇలా రియల్ ఎస్టేట్ రంగం చూసుకుంటే కూడా హైదరాబాద్ చుట్టుపక్కల 100 కిలోమీటర్ల వరకు కూడా ఇలా హైదరాబాద్ చుట్టుపక్కల ఎంత రేట్లు పోయినాయండి. అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి సోర్స్ ఆఫ్ అట్లా ఉంది. ఆ విధంగా మన పాలకులు కానీ పరిపాలకులు అందరు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇలా గవర్నమెంట్ కు మంచి డెవలప్మెంట్ చేస్తుంది. కాబట్టి ఎందుకంటే భారతదేశంలో చూసుకుంటే గిట్ట మనం హైదరాబాద్ నగరానికి చూసుకుంటే గిట్ట ఇండియాలో ఉన్నటువంటి ఇండియా కానీ తర్వాత బయట దేశాలకు వెళ్ళి కూడా ఇలా హైదరాబాద్ లో బతుకుతారు. ఇలా మనం చూసుకుంటే గిట్ట ఆల్ ఓవర్ ఇండియా మొత్తం స్టేట్లకి ఏ రాష్ట్రంలోకి వెళ్ళి చూసుకుంటే హైదరాబాద్ లో ఉన్నారు. అంటే మనం ఆ విధంగా మనకి వర్క్ దొరుకుతుంది. అదే విధంగా మనకు అన్ని ఉన్నాయి. ఐటీ రంగం కూడా చాలా డెవలప్ ఉంది. అన్ని విధాలుగా ఉంది. కాబట్టి కంపల్సరీ 100% సక్సెస్ అవుతుంది. తెలంగాణ ప్రజానికం కూడా అందరు చేయాలి. బిజినెస్ మ్యాగ్నెట్లు కూడా అందరు కూడా కొత్తగా నిర్మించినటువంటి సిటీ దగ్గరకు మీరు కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలి. హైదరాబాద్ ని ఇంకా విశ్వనగరం భారతదేశంలోనే ఒక బెస్ట్ నగరంగా కూడా మనం మార్చాలని చెప్పేసి ప్రజలకు కోరుతున్నా. అదేవిధంగా పాలకులకు బిజినెస్ మ్యాన్లు అందరూ కూడా కోరుతున్నా. ఈ 2 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది తెలంగాణ కోసం? బాగానే చేసింది. ఒకటి ఏంటంటే ఇంత పెద్ద నగరానికి మనం ముఖ్యంగా మనకి ఏదో ఇంత పెద్ద సిటీ అయినా మనం ఒక 100 కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కున్నా కూడా మనకు కావాల్సింది వాటర్ అండి. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ మనం చూసుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ హైడ్రా అనేది చాలా మంచి తీసుకొచ్చింది. ఎందుకంటే మన హైదరాబాద్ లో చూసుకుంటే హైరీస్ బిల్డింగ్ చాలా పెద్ద బిల్డింగ్ కానీ అపార్ట్మెంట్ కానీ ఒక గుంట జాగా కూడా ఖాళీ లేనటువంటి సిటీ అంతా మొత్తం విస్తరించిపోతుంది. కాబట్టి కంపల్సరీ నీళ్ళు అనేది మనకు ఇంపార్టెంట్. మనం 100 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టుకున్నా నీళ్లు లేకుండా ఆ బిల్డింగ్ వాల్యూ అనేది ఉండదు. అందుకని చెప్పి హైడ్రా మాత్రం మంచిగా తీసుకొచ్చి ఇలా నీళ్లు అందరు కూడా అందించాలనే సంకల్పంతో అదే విధంగా మనం చూసుకుంటే వర్షాకాలం కూడా వచ్చినప్పుడు సిటీలో ఎలాంటి ప్రభావం ఉండకుండా రోడ్లు డ్యామేజ్ కానీ అదేవిధంగా ఇళ్లలో కూడా వాటర్ పోకుండా అన్ని హైడ్రా కూడా మంచి తీసుకొచ్చారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ హైడ్రా విషయంలో రేవంత్ రెడ్డి గారి కృతజ్ఞతలు. అదే విధంగా సిటీని కూడా ఇంకా డెవలప్ విస్తరింప చేయాలి. తెలంగాణ ప్రాంతం ఇలా హైదరాబాద్ నుంచే 70% ఇన్కమ్ ఇలా హైదరాబాద్ నుంచి వస్తుంది తెలంగాణ ప్రాంతానికి. ఇలా హైదరాబాద్ తో ఇలా తెలంగాణ మొత్తం బతుకుతుంది. కాబట్టి కంపల్సరీ హైదరాబాద్ మన అందరం కూడా కాపాడుకోవాలి. ఇలా హైదరాబాద్ కి వచ్చినటువంటి తెలంగాణ బిడ్డలు ఎక్కడ ఏ జిల్లాలకు వచ్చినా కూడా ఇలా హైదరాబాద్ మీద మనం మంచి ఫోకస్ పెట్టి మన నగరాన్ని మనం కాపాడుకొని పరిశుభ్రంగా ఉంచుతూ ఇలా బిజినెస్ అనేది డెవలప్ చేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇప్పుడు అంటే తెలంగాణ వచ్చింది కాబట్టి తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఎలాంటి డెవలప్మెంట్ ఉంటే బాగుంటుంది? డెవలప్మెంట్ అంటే ఆల్రెడీ అవుతున్నదండి. మనం చూస్తుంటే ఇక్కడ హైదరాబాద్ అనేది గత 50 సంవత్సరాల నుంచి ప్రతి గవర్నమెంట్ డెవలప్ చేసిందండి. తెలుగుదేశం గవర్నమెంట్ చేసింది. అదే విధంగా చూసుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చేసింది. తర్వాత టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఒక విపరీతమైనటువంటి డెవలప్మెంట్స్ అండి. యాక్చువల్లీ ఒకప్పుడు మనం గండిపేట పోవాలంటే మినిమం 3 గంటలు పడుతుంటే అసలు ఏంది అసలు గండిపేటకి వెళ్తాం అనే సంకల్పం ఇలా గండిపేటకి చూస్తుంటే విత్ ఇన్ ఒక 25 నుంచి 30 నిమిషాలలో గండిపేటకి చేరుకుంటామంటే అంత మంచి రోడ్స్ కానీ అన్ని విధాలుగా కూడా ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా వెళ్ళడానికి కూడా మంచి రవాణా వ్యవస్థ మొత్తం కల్పించింది గవర్నమెంట్స్. ఏదేమైనప్పుడు ఇది విధంగానే డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంటూ హైదరాబాద్ నగరాన్ని కాపాడుకుంటూ డెవలప్ చేసుకుంటూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఇలా మనము ముందడికి నడిపించాలని చెప్పి నేను తెలియజేస్తున్నా.